మంత్రి నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైన్. సభలు సమావేశాలకు వెళ్లేటప్పుడు సమయపాలన పాటించాలట గవర్నర్. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి. మన్యం జిల్లా విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలని పిలుపు. మహిళా రిజర్వేషన్ బిల్లును వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి స్పష్టీకరణ. మానసిక స్థితి బాలేని మహిళను బాగు చేసిన విశాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్న చైర్మన్ బాలు సతీష్. గ్రామ స్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నాకు టీడీపీ పాలిటీ బ్యూరో స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉందని నూతనంగా ఎంపికైన పాలిటీ బ్యూరో సభ్యురాలు గంటియాడు శ్రీదేవి అన్నారు. ఈ రోజు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో నాకు చంద్రబాబు నాయుడు ఈ పదవి ఇవ్వడం టీడీపీ మహిళలకు ఎంత పెద్దపేట వేస్తుందో అర్థమవుతుందన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు రాజకీయ ఉదండలు ఉన్న నాకు పాలిటీ బ్యూరో అవకాశం ఇచ్చిన పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులకు రుణపడి ఉంటానన్నారు. పార్టీ ఏదైతే నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతలు అప్పగించిందో ఆ బాధ్యతలను నా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పెద్దలు అశోక్ గజపతిరాజు సూచన మేరకు నడుచుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి ప్రసాద్ వరప్రసాద్, గంటియాడ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ రావు పాల్గొన్నారు. మంత్రివర్యులు గారు మాకు ఒకే ఆదేశం ఇచ్చారు. కష్టానికి ఫలితం అనేది ఈరోజు రావడం జరిగింది. ఏదైతే వారి కుటుంబం గతం నుంచి కూడా గంటాడ శ్రీదేవి గారి కుటుంబం గతం నుంచి కూడా వారి తండ్రి గారి దగ్గర నుంచి ఎంపీపీగా పనిచేస్తున్నారు. అలాగే మేడం గారు కూడా ఎంపీపీగా పనిచేస్తూ మండల పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. పార్టీ ఎప్పుడు కూడా అందరిపైన దృష్టి ఉంచుతుందన్న విషయాన్ని ఉదాహరణగా మేడం గారిని చూపించవచ్చు. ఎందుకంటే కష్టపడి పనిచేసే వారికి ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు మహిళలకు ఎంతైతే కార్యక్రమాలు చేశారో ఆ వారికి పొలిటికల్గా ఎంతైతే గుర్తింపు తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పదంలో కూడా అడుగులు వేస్తున్నారన్న చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాగా చేరువుగా ఉండాలి, ఇన్ టైంకి ఎలా వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పి ఆయన అశోక్ గజపతిరాజు గారు చక్కని సూచనలు ఇచ్చారు. ఆయన సూచనల మేరకు చక్కగా అందరం కూడా మేము కృషి చేసి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ సక్సెస్ చేస్తామని ఆయనకి ఈ ప్రశ్ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకైతే కళ్ళ వెంబడ ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. ఇంత చక్కని అవకాశం నాకు వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదండి. ఈ రోజున మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్పడం జరిగిందండి,
కష్టపడిన కార్యకర్తకు నేను గుర్తింపు ఇస్తాను, నేను అండగా ఉంటాను, మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఈరోజు ఆచరణలో కూడా పెట్టడం జరిగింది. దానికి ఉదాహరణ నేనేనండి. నా మీద నమ్మకం మీద ఈ బాధ్యత పెట్టారో ఆ బాధ్యత చేయడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని నేను నమ్ముకున్న సత్యసాయిబాబా గారి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. దాంతోపాటు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచి కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకునే విధంగా నేను అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులుగా ఎన్నికైన గంట్యాడ శ్రీదేవి గోవా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో అశోక్ గజపతిరాజు చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో మంత్రికి టైం సెన్స్ లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి కొండపల్లి సమయపాలన పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సభలకు సమావేశాలకు ఆలస్యంగా హాజరు కావడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీవీ సీరియల్స్, క్రికెట్ చూడడానికి ఫ్లైట్లు, ట్రైన్స్కి వెళ్ళాలంటే మనం టైం చూస్తాం, జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం చూడకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాత తండ్రులు వారసత్వాన్ని కాపాడేలా పనితీరు ఉండాలి. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నా. అధికారులు ఆలస్యంగా రమ్మడం తప్పు. నేను యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అధికారులు పరుగులు తీసుకొచ్చేవారు. ఆయన సమయపాలనపై ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుందన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. నాకు ఎప్పుడు చెప్పినా నేను వెళ్ళిపోయేవాడు, వారే పరిగెత్తి వచ్చేవారు. మీరు చేయలేరా? ఆ మాత్రం నిలబడలేరా? ఎలక్షన్ కూడా అలాగే, ఎలక్షన్ మీటింగ్ కూడా అలాగే. నేను 100 కార్యక్రమాలు చేసేటప్పుడు 4-5 తప్పుతాయి. మీ చేతిలో కానీ కానీ మేము టీవీ సీరియల్ చూడాలంటే టైంలో చూస్తాం, క్రికెట్ మ్యాచ్ చూడాలంటే టైంలో చూస్తాం, ఫ్లైట్లో వెళ్ళాలంటే టైంలో చూస్తాం, ట్రైన్ పట్టుకోవాలి టైంలో వెళ్ళిపోతాం, మిగతా జనం దగ్గర వెళ్ళాలంటే టైం. ఏంటి తమాషా? మంచివాడు దుర్వాడు పనికి రావాలి, ఒక ఆయనకి పెద్దగా ఉండాలి. మా కోరిక ఏంటి? వారి తల్లిదండ్రులతో పని చేసే వాళ్ళందరూ వారి పిల్లలు పనికి రావాలి. అట్లీస్ట్ 30 సంవత్సరాలు రాజకీయంలో ఉండాలి, పని చేయాలి. అది మా కోరిక. లేకపోతే వంట వండర్స్గా తయారైపోతే ఇంకా దండం పెట్టాలి. ఇంకా అంతకన్నా కొంచెం టైం పాటించడం. టైం ఒకరి కాదు, మీరు కూడా అందరికీ. ఇప్పుడు నేను రాజకీయ ఆలోచన ఉంటుంది, రాజకీయ మాట్లాడలేదు. అది రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. 2025 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని విడుదల చేసింది. దాని ప్రకారం నివాసం ఉన్న చోటే పట్టాలు ఇచ్చి ఇల్లుకి 5 లక్షల లోన్ ఇవ్వాలని ఈ రోజు ఎల్బీజీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. విజయనగరంలో జొన్నగుడ్డి, రామకృష్ణనగర్, ఎల్బీజీ నగర్, గురుజాడ నగర్, వినాయక నగర్, గోడలగల వీధి, గంజిపేట తదితర కాలనీలో పేదల ఇల్లు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు. వీరికి అక్కడే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించాలని కోరుతున్నాం. పేదలకు ఇచ్చిన జీవోలు పెద్దలు ఆక్రమించిన స్థలాలకి రెగ్యులైజర్ చేసుకుంటున్నారు. కావున జీవో నెంబర్ 30ని అమలు చేసి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకి కనీసం త్రాగునీరు, మంచినీటి కొలాయిలు లేవు. రోడ్లు, కాలువలు నిర్మించలేదు. మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి. నివాసం ఉన్న చోట పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని సిపిఎం 18 నుండి ప్రచార బేరీ కార్యక్రమం చేపడుతుందని, అలాగే స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మికి విజ్ఞప్తి తెలియజేసేందుకు 21న ఎమ్మెల్యే గారికి సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళకి నివాసం ఉన్న చోటే పట్టాలు ఇస్తామని, 5 లక్షల రూపాయలు రుణం ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల్లో. మొన్న జనవరిలో కూడా జీవో నెంబర్ 30 రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 30ని అమలు చేయమంటే తాత్సారం చేస్తున్నారు. ఈరోజు జీవో నెంబర్ 30ని అమలు చేసి విజయనగరం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ నివాసం ఉన్న చోట పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే సందర్భంగా రేపటి నుంచి 21వ తారీఖు వరకు సిపిఎం ప్రచార బేరీ నిర్వహిస్తూ ఉంది. 21వ తారీఖున
ఈ నివాసం ఉన్న చోట పట్టాలు ఇవ్వాలన్న పేదలందరినీ తీసుకొని ఎమ్మెల్యే గారికి సామూహిక రాయబారాన్ని నిర్వహించాలని చెప్పి భావించాం. 27వ తారీఖు జరిగే సామూహిక రాయబారానికి ప్రజలంతా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం పట్టణంలో జొన్నగుడ్డి 40-50 ఏళ్ళు బట్టి నివాసం ఉంటున్న దళితులు ఉన్నారు, ఉపరులు ఉన్నారు. అలాగే రామకృష్ణ నగర్ 20 ఏళ్ళు బట్టి నివాసం ఉంటున్నారు. ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్, బొంగు వీధి, పూల్బాగ్ పీజీ కాలేజీ, గొడగల వీధి ఈ అన్నింటిలో కూడా పేదవాళ్ళు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పట్టాలు మాత్రం ఇవ్వడం లేదు. అడిగితే జీవోలు చూపెడుతున్నారు. గత ప్రభుత్వం 116 జీవో ఇచ్చింది, అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం 130 జీవో ఇచ్చి 35 జీవో ఇచ్చింది. ఈ 30 జీవోని అమలు చేస్తారంటే ఇప్పటి వరకు దానికి అడ్రస్ లేదు. కానీ గ్రామ స్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న నాకు టీడీపీ పొలిటిక్ బ్యూరో స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉందని నూతనంగా ఎంపికైన పొలిటిక్ బ్యూరో సభ్యులు గంట్యాడ శ్రీదేవి అన్నారు. ఈరోజు గోవా గవర్నర్ అశోక గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో నాకు చంద్రబాబు నాయుడు నాకు ఈ పదవి ఇవ్వడం టీడీపీ మహిళలకు ఎంత పెద్దపీట వేసిందో అర్థమవుతుందన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు, రాజకీయ ఉదండులు ఉన్న నాకు పొలిటిక్ బ్యూరో అవకాశం ఇచ్చిన పార్టీకి, జాతీయ పార్టీ అధ్యక్షులకు రుణపడి ఉంటానన్నారు. పార్టీ ఏదైతే నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతలు అప్పగించిందో ఈ బాధ్యతలను నా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పెద్దలు అశోక్ గజపతిరాజు సూచనల మేరకు నడుచుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్, గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సూచనల మేరకు మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం సార్. ఈలోపు నాకు ఏ పదవి ఇచ్చారో ఆ పదవికి కూడా న్యాయం చేయడానికి నేను ఏ విధంగా పార్టీకి బలోపేతం చేయాలి, కీలకమైన నిర్ణయాల్లో తీసుకునేటప్పుడు ఏ విధంగా నా పాత్ర వహించాలనేది కూడా నేను ఈలోపు నా ప్రణాళిక రచించుకొని, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అంతర్ మంత్రివర్యులు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు మా మండలంలో ఉన్నారు, అలా జిల్లాలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరి సలహాలు కూడా సూచనలు తీసుకొని నేను ఖచ్చితంగా న్యాయం చేయడానికి అందులో నా పాత్ర వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను సార్. ఇది నా ఒక్క మహిళలకు వచ్చింది కాదు సార్, మొత్తం రాష్ట్రం అంతా మహిళలందరినీ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, మన మంత్రివర్యులు గుర్తించినట్లు నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మహిళలు ముందంచులో నడిపిస్తాను, మహిళలకు పెద్దపేట ఇస్తాను, గౌరవం ఇస్తానని చెప్పడం జరుగుతుందో ఆ విధంగా చేయడం జరిగింది సార్. అంటే చాలామంది నాకన్నా సీనియర్లు ఉన్నారు, ఇంకా అనుభవజ్ఞులు ఉన్నారు, నాకన్నా ఉద్దండులు ఉన్నారు. కానీ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, ఒక మహిళని ఒక పార్లమెంటు, ఒక పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు కష్టపడిన కార్యకర్తలందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి. మహిళా సోదరిమణులు అందరికీ కూడా ఒక మెసేజ్ సార్, ఇది నా ఒక్కరిదానికి కాదు. అందరి మధ్య ఒక సోదరి భావం కల్పించి, ఒక ప్రేమ భావాన్ని నింపి అందరి మధ్య కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసేటట్టు మా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరిలో పాటు నేను ఒకదాన్ని అయ్యి అది అందులో ఒక భాగస్వామి అయ్యి నేను ఇప్పుడు మీకు చెప్పాను, ప్రేమ అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి అందరం కలిసికట్టుగా ఉండేటట్టు చేయాలని నా ఆలోచన సార్. విజయనగరం జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో మినీ జాబ్ డ్రైవ్ను నిర్వహిస్తున్న జిల్లా ఉపాధి అధికారి వహీదా పర్యవేక్షణలో ఈరోజు ఉదయం 10:30 ప్రారంభమయ్యే ఈ నియామక ప్రక్రియలో ప్రముఖ సంస్థలైన టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్ప్లస్, క్వెన్స్ కార్ప్ మరియు అపోలో ఫార్మసీలు కంపెనీ యాజమాన్యాలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళకు 10వ తరగతి నుండి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఎంపికైన వారికి నెలకు 12,600 నుండి 20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు. ఈ జాబ్ మేళకు విశేషమైన స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీలు విధి విధానాలను వివరిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు. ద్వారాగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎంఆర్ కాలేజ్ అటానమస్లో. అందులో భాగంగా 4 కంపెనీస్ ఆ రోజు మనకి జాబ్ మేళకు హాజరవడం జరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్ప్లస్, అపోలో అండ్ క్వెన్స్ కార్ప్, కియా మోటార్స్ వాళ్ళు. సో అందులో భాగంగా మనకి ఆల్మోస్ట్ ఒక 90 మంది క్యాండిడేట్స్ అందరూ రావడం జరిగింది. దాంట్లో ఒక 30 మంది క్యాండిడేట్స్ అమ్మాయిలు, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు. సో అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న జాబ్ మేళాలో
దాదాపుగా 60 మంది వరకు షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్కి వినతులు వెలువెత్తాయి. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజతరాజు క్యాంప్ కార్యాలయంలో ఆమె ఈరోజు ప్రజా దర్బార్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్కి నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై పలు వినతులు వెలువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి వినతులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలు తీర్చటానికి మనం ప్రజా దర్బార్ పెడుతూ మనం ప్రతి సమస్యని తీర్చటానికి ప్రయత్నాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే మనకు ప్రత్యేకంగా ఎన్నో గ్రీవెన్సెస్ అనేది వచ్చినాయి. ప్రత్యేకంగా కరెంట్ పోల్స్ ఇష్యూస్ మనం ప్రతిసారి సాల్వ్ చేసినప్పటికీ కూడా ఇంకా కరెంట్ పోల్స్ ఇష్యూస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. అలాగే రోడ్స్ లేని చోట రోడ్స్ కోసం అడుగుతున్నారు, అలాగే డ్రైన్ లేని చోట డ్రైన్ కోసం అడుగుతున్నారు. కొన్నిసార్లు డ్రైన్ చాలా పాతకాలంగా కట్టినప్పటికీ అది పూర్తిగా పాడైపోయింది కాబట్టి అది కూడా రిపేర్ అయినా కొత్త డ్రైన్ అయినా అవసరం పడుతుంది. ఆ విధంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాగే రెవెన్యూ ఇష్యూస్ ఎప్పుడైనా సరే రెవెన్యూ ఇష్యూస్ కొంతవరకు వస్తూ ఉంటాయి. ఫెసిలిటీస్ కానివ్వండి, ఏ ఫెసిలిటీస్ కూడా లేకుండా అక్కడ సుమారు 800 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని, మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమని విజయనగరం నగరపాలక సంస్థ మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసం వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లో 50% అవకాశాలు కల్పించి మహిళా జగన్మోహన్ రెడ్డికి పక్షపాతి అయ్యారన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వైసీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా మహిళా బిల్లుకు మద్దతు తెలియజేయాలని ఆమె కోరారు. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోని నేడు సెంట్రల్ గవర్నమెంట్ అడుగులు ముందుకు వేయడం నిజంగా హర్షణీయం, అభినందనీయం. మరి దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ బిల్లుకి పూర్తి మద్దతు మా నుంచి అందిస్తున్నాము. మరి 33% రిజర్వేషన్ కల్పించే ఆలోచన ఈ రోజున అయినప్పటికీ కూడా గత 5 ఏళ్ల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా పెద్దపీట వేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ప్రతి ఒక్కరం కూడా మనమందరం రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఒక్క మహిళకి వెళ్ళి మనం ఓటు అడుగుతాం. మరి అటువంటి మహిళ చట్టసభల్లోకి అడుగులు పెట్టడానికి ప్రతి ఒక్క పార్టీ కూడా, పార్టీలకి అతీతంగా, కులాలకి అతీతంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ముందుకు వచ్చి ఈ బిల్లుని ఆమోదించమని, మరి మద్దతుని తెలపమని ప్రతి ఒక్క పార్టీకి తెలియజేస్తూ, మరి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ బిల్లుకి ఆమోదం తెలియజేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చట్టసభల్లోని ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ రాజకీయాలని అన్ని అవకాశాలు కల్పించారు. పార్లమెంట్లోని మహిళలకు పెద్దపీట వేస్తూ 25 ఎంపీ సీట్లను 38% కల్పించేందుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన సౌకర్యాన్ని ఈ నెల 16 నుండి 30 వరకు అందుబాటులోకి తేవడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు se.sense.gov.in వెబ్సైట్ను సందర్శించి తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఓటీపీ నమోదు చేసి తమ నివాస స్థలాన్ని మ్యాప్లో గుర్తించి మొత్తం 34 ప్రశ్నలతో కూడిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని వివరించారు. వివరాలు సమర్పించిన తర్వాత SMS ద్వారా రిఫరెన్స్ ఐడి అందుతుందని ఆ ఐడిని సమంత ఎన్యూమేటర్కు ఇవ్వాలని సూచించారు. మీ ప్రాంతాన్ని సెర్చ్ చేసి మ్యాప్లో మీ ఇంటి స్థానాన్ని గుర్తించండి. మొత్తం 34 ప్రశ్నలు ఉన్న కుటుంబ వివరాలను ఆన్లైన్ ఫారంలో నమోదు చేయండి. వివరాలను పరిశీలించి సమర్పిస్తే SMS ద్వారా రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ ఐడిను సమంత ఎన్యూమేటర్కి ఇవ్వండి. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, ఇది జనగణన కార్యక్రమం కొరకు మాత్రమే వినియోగించబడుతుందని, ఇతర ఏ ప్రయోజనాలకు ఉపయోగించబడదని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని మెట్టవలస గ్రామంలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. బాధితుడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెట్టవలస గ్రామానికి చెందిన వ్యక్తి కాగా నిందితుడితో పాత వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఏప్రిల్ 10వ తారీఖున గ్రామంలో మొదలైన గడువ 14వ తారీఖున ఉదయం 8:45 సమయంలో హత్యా ప్రయత్నం మారింది. నిందితుడు బాధితుడిపై కత్తితో దాడి చేయడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొని నిందితుడిపై అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు విధించింది. కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో మాధవరావుకి పాత కక్షల్ని మనసులో పెట్టుకొని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు గొడ్డల్ని తీసుకొని. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌత రామకృష్ణ గారు ఉన్నారో ఆయన అది చూసి ఆపడం జరిగింది. ఆపి ఆ క్రమంలో ఆ గొడ్డ అనేది ఆయన కాలుకి తగలడం జరిగింది. జరగడంతో ఆయనకి బ్లీడింగ్ ఇంజరీ, రక్తం వచ్చే గాయమైంది. ఆయన ఆ గాయంతో బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. మెడికల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ క్రమంలో మాధవరావు అయినటువంటి మాజీ సర్పంచ్ ఈయనకి మన 13వ తేదీని కూడా పిలవడం జరిగింది. రాంభద్రపురం మండలం కేంద్రం జాతీయ రహదారి పక్కన ఉన్న చొక్కాపువాణి కల్లాల వద్ద బుధవారం సాయంత్రం పొలంలో గడ్డి కోసుకొని నెత్తిపై గడ్డి మోపుతో కళ్ళంలో గడ్డి వేసేందుకు వెళ్తున్న చొక్కాపు చిన్న అనే 65 ఏళ్ల మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును వెనక నుంచి బలవంతంగా తెంపుకొని గుర్తు తెలియని వ్యక్తి పారిపోయాడు. ఆమె కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె రాత్రి ఆమె కుమారుడు పారినాయుడుతో కలిసి ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఎస్ఐ జ్ఞానప్రసాద్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సాంకేతిక ఆధారంగా నిందితుని గుర్తించి కదలికపై నిఘా ఉంచారు. గురువారం మధ్యాహ్నం మిట్టివలస జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న స్కాచింగ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు. సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం సాలూరు మహంతి వీధికి చెందిన బోను మహంతి నరసింహరావు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి కాగా జూదానికి అలవాటు పడి చాలా డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై సుమారు 6 లక్షల వరకు బకాయి పడ్డాడన్నారు. అప్పులు తీర్చేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించి ఈ కళాల వద్ద వారం రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 15/4/2026 నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్లోని సారాంశం ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాంభద్రపురం అవుట్స్కట్స్ చొక్కాపువాని చెరువు పక్కన చొక్కాపువాని కళాల దగ్గర పొలాల్లోంచి రోడ్డు మీదకి వస్తున్నప్పుడు ఒక ఆవిడ చొక్కాపు వీధిలో నివసించే చిన్న అని చెప్పేసి చొక్కాపు చిన్న అని చెప్పి 65 సంవత్సరాల మహిళ మహిళను పశువులు కాసుకుంటూ ఆ పశువులకి గడ్డి పట్టుకుని ఆ కళ్ళంలోకి ఆ గడ్డి కట్ చేసుకుని కళ్ళంలోకి వస్తున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి దాడి చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 35 గ్రాముల బంగారు 2 పేటల తాడు దొంగతనం జరిగినట్టుగా స్నాచింగ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లోని ఆ దొంగతనం జరిగినప్పుడు ఆమె వెనక నుంచి ఏదో పశువు ఏదో వచ్చి దాడి చేసిందేమో అనుకుని ఇలా వంగినప్పుడు ఆవిడ మెడలో నుంచి స్నాచింగ్ చేసినట్టు, ఆ స్నాచింగ్ చేసే సందర్భంలో ఆవిడకి మెడ వెనక దగ్గర వీపు మీద గాయమైనట్టు, ఆమె తనకు బ్లౌజ్ కూడా చిరిగిపోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. మనకి వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి రాత్రి 9:30కి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు టేకప్ చేసి
అక్కడ ఉన్న ఆవిడతో పాటు విక్టిమ్ దగ్గరలో ఉన్న కొంత ఆసాముల్ని విచారించారు. మెరకముడద మండలం గర్భం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కన్సర్నులో ఆక్రమణకు గురైందన్న కథనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గర్భంలో ఏఎంసీ అధ్యక్షులు తాడి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడి సన్యాసి నాయుడు అధ్యక్షున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్యాసి నాయుడు మాట్లాడుతూ బీఆర్కే న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిసి ఆక్రమణలు జరిగాయి అన్నంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావా వేయడం సిద్ధపడుతున్నట్లు తెలిపారు. ఈ చెరువు విస్తీర్ణం ఎంత దుకాణాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా వార్త ప్రచారం చేయడం సమంజసం కాదని ఆయన తెలిపారు. ఆర్ఎన్బి రోడ్డుకు ఆనుకొని దుకాణాలు నిర్మించుకొని సుమారు 25 ఏళ్లు అవుతుందని కళా వెంకట్రావు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదని వార్త ప్రచారం చేసే ముందు ఆలోచించాలని ఆయన తెలిపారు. నిన్న బీఆర్కే న్యూస్లో ఏదో ఎమ్మెల్యే ప్రార్థనలతో ఎమ్మెల్యే తాలూకా ఆనందాలతో ఏదో ఆక్రమణ చేశారు, కొన్ని వందల కోట్ల నష్టం వచ్చిందని చెప్పి ఒక అవాస్తవమైన వార్త నేను ప్రచారం జరిగింది. అది ఎంతమాత్రం నిజం కాదు. ఒక పత్రికా వెళ్ళే ప్రెస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా కూలంకషంగా పరిశీలించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వాస్తవం ఏంటి, రియాక్ట్ చేయడానికి నిర్ధారణ అయిన తర్వాతే ఏదైనా న్యూస్ రాయాలా. బాధ్యతమైన స్థానిక శాసనసభ్యుడిని ఆయన అబాస్పాలు చేయడానికి అతని మీద బురద తల్లి అతన్ని వేరే చిత్రీకరించడం ఎంత మాత్రం అది మాకు సమంజసం కాదు. ఒక పెద్ద ఆయన్ని ఎమ్మెల్యే గారి ప్రోత్బలం అనేది అసలు అర్థం లేని మా ప్రచారం అది. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో మన జిల్లా విద్యార్థులు సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విదేశాల్లో 100% స్కాలర్షిప్ పొందే విధానాలను విద్యార్థులకు వివరించి ప్రోత్సహించాలని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందరితో అంతర్జాతీయ స్థాయి పరీక్షలైన SAT రాయించాలని నిర్ణయించారు. విద్యార్థుల సందేహాలను ఫోన్ ద్వారా నివృత్తి చేయడంతో పాటు యూట్యూబ్ వీడియోలను మరియు కన్సల్టెంట్ సమాచారాన్ని వారికి అందుబాటులోకి ఉంచాలని అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని మన్యం జిల్లా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విద్యార్థులకు అధ్యాపకులకు ఘనంగా అభినందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ విజయం ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని, మన్యం జిల్లా విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లు, లెక్చరర్లు మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నాగేశ్వరరావు గారి సమిష్టి కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందని కలెక్టర్ కొనియాడుతూ దుస్సాలువతో ఘనంగా కలెక్టర్ సత్కరించారు. నాగేశ్వరరావు గారు చాలా కృషి చేశారు. వారి కృషి, ప్రిన్సిపాల్ కృషి అభినందనీయం. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. కష్టపడ్డారు. ఎప్పుడు లేని విధంగా ఏదో ఒక్క సంవత్సరం కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండింటిలోనూ కూడా స్టేట్ ఫస్ట్ గా నిలవడం అనేటువంటిది చాలా గర్వకారణమైనటువంటి విషయం. మన్యం జిల్లా నంబర్ 1 గా ఫస్ట్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ లోను, సెకండ్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ లోను ప్రభుత్వ కళాశాలలో అంటే మన్యం అనే విధంగా ఈరోజు మన్యం జిల్లా నిలిపినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న విఓఏలు సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్కోట మండల కేంద్రంలోని వెలుగు సమైక్య భవనంలో 5 మండలాలకు చెందిన విఓఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీతో కలిసి ఆమె ఈ పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 201 మంది విఓఏలకు ఒక్కొక్కరికి 28,500 విలువైన సెల్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం PMEGP పథకం ద్వారా ఎల్కోట మండలం కాసాపేట గ్రామానికి చెందిన సమ్మంగి మరియంకు 3,39,000 విలువైన ఆటో యూనిట్ను అందజేశారు. ఈ యూనిట్పై ప్రభుత్వం 1,05,000 భారీ రాయితీ కల్పించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్నికల హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. స్త్రీ శక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,
మన మహిళలకు అందరికీ ఒక భరోసా ఇవాళ మన చంద్రన్న కల్పించారు. ఒక వెలుగులోనే లేదు, దీపం 2 ద్వారా 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నారంటే అది మన కొంత కుటుంబానికి ఒక భరోసా, కొంత ఖర్చు భారం తగ్గుతుంది ఇవాళ. అలాగే తల్లికి వందనం ప్రోగ్రాం మన మగాళ్ళు జాగ్రత్త పట్టరు అని కాదు, కానీ ఆ కుటుంబంలో మహిళ పేరు వేస్తే ఆ పిల్లలకి చదువుకోవడానికి అవసరమైన ఖర్చులన్నిటికీ వాళ్ళు మనం ఖర్చు పెడతా ఉన్నాం. అక్కడ నమ్మకంతో మన మహిళల పేరునే వాళ్ళ తల్లికి వందన ప్రోగ్రాం కూడా జరుగుతా ఉంది. చూడండి, 8,511 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సుమారు 7,528 మంది డ్వాక్రా సంఘాలు ఉన్నాయంటే ఇది చిన్న విషయం కాదు కాన్స్టిట్యున్సీలో. జిఎం వలస హెచ్పి గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన గ్యాస్ బండ్లు కొంతమందికే సరిపోవడంతో గంటల తరబడి ఎదురు చూసిన వృద్ధులు, మహిళలు ఖాళీ చేతులతో వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 30 కిలోమీటర్ల దూరం నుండి పనులు మానుకొని గ్యాస్ కోసం వస్తే సిలిండర్ దొరక్క వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి, సరైన సమాచారం లేకపోవడంతో బాధ్యతాయుతంగా స్పందించని సిబ్బంది వ్యవహారం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, తక్షణమే గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇండియన్ పెట్టిన తక్కువ సిలిండర్లు ప్రభుత్వం పంపుతున్నారని, మేము వినియోగదారులందరికీ ఎలా పంపించగలమని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వాపోతున్నారు. ఇక్కడ ఉండటం అంటే చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా గ్యాస్కి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా వారం రోజులు అయ్యింది గ్యాస్ బుక్ చేసి, రోజు రేపు అవుతుంది, రేపు వస్తుంది అన్నారు. తీరామసి ఈరోజు వచ్చాం, మీ గ్రామం వెళ్తుంది బండి అని అడిగితే డ్రైవర్కి తెలియదు అన్నాడు, ఓనర్కి తెలియదు అన్నాడు. తీరామసి మా గ్రామంలో బండి ఉంది, ఇక్కడ మేము ఉన్నాం. అయితే ఇప్పుడు దానికి దేనికి వెళ్ళినట్టుగైతే ఆ గ్యాస్ ఇక్కడ ఉన్నటువంటిది ఎంతరం ఇబ్బందులు పడతాను. ఉదయం 6:30కి వచ్చాము ఇక్కడికి, ఇప్పుడు 10:30 అవుతుంది. గ్యాస్ ఇస్తారో ఎవరో తెలియదు. మా గ్రామంలో బండి వెళ్ళింది అంటారు. ఇప్పుడు దాని మాట ఏంటి చెప్తాం సమాధానం? మేము వెళ్తే అక్కడ ఉంటుందా? లేదు రిటర్న్ ఇవ్వగలరా? వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇక్కడికి అందరూ వచ్చారు, అందరు బండ్లు పట్టుకొని వచ్చారు, అందరికీ ఇక్కడ ఇచ్చేసి రేపు డెలివరీ ఏదని బయటికి వెళ్ళాలి. లేదు, గ్రామంలో తెచ్చిస్తామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలాగే అందరికీ ఇబ్బంది పెట్టడం వల్ల అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు. ఏమైనా ఇక్కడ జరిగితే ఎవరు దానికి బాధ్యులు? డిపార్ట్మెంటా, తర్వాత గ్యాస్ పెట్టినటువంటి వాళ్ళ? దానికోసం మీరు అందరూ సహకరించి ప్రభుత్వం వారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, అందరికీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. గ్యాస్ బుక్ చేశాను. గ్యాస్ వ్యాన్ 15 రోజులకి 16 రోజులకి వ్యాన్ వస్తుంది. వ్యాన్ వస్తే ఇక్కడ లైన్లో దాదాపు 200-300 డెమ్ల వరకు లైన్లో ఉంటున్నాము. గ్యాస్ మా దగ్గరికి వచ్చి దగ్గరికి వరకు వచ్చి మిస్ అయిపోతుంది, రావట్లేదు. ఊర్లో ఇంకెప్పుడు గ్యాస్ వస్తుందో ఎప్పుడనేది ఒక క్లారిటీ లేదు. సో 2 రోజులకు 3 రోజులకు గ్యాస్ వ్యాన్ వస్తే గ్యాస్ కొరత అనేది తగ్గుతుంది. ఈ విధంగా అనేది చాలా కష్టము. అది విషయం. మాది రోజువారీ కూలి అండి. ఇప్పుడు 15 రోజులు 16 రోజులు దాదాపు ఒక 8-9 సార్లు వచ్చాను. ఇక్కడ కూడా సరైన క్లారిటీ లేదు. రేపు గ్యాస్ వ్యాన్ వస్తుంది, ఎల్లుండి గ్యాస్ వ్యాన్ వస్తుంది క్లారిటీ లేదు. ఆ రోజు గ్యాస్ వ్యాన్ వస్తుంది తెలుసుకుంటే ఉదయం 6 గంటలకు లైన్ కాస్తే 1 గంట 2 అవుతుంది. అది గ్యాస్ అందుతుందో అందదనేది కూడా తెలియదు, ఒక క్లారిటీ లేదు. అది విషయం. 2 రోజులకో 3 రోజులకో ఒక బండి పెడితే ఈజీగా అందరికీ అందుబాటులో ఉంటుంది. భూదందాలు చేయడం, సెటిల్మెంట్లో విలేకరుల పేర్లు చెప్పి డబ్బులు గుంజడం వంటి ప్రవృత్తి కలిగిన వ్యక్తిని ఇంకా జనసేన పార్టీలో ఉంచడం ఆ పార్టీకి చెడ్డ పేరే తప్ప ఏమీ ఉండదని చీపురుపల్లి వైసీపీ నాయకులు హితవు పలికారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు జనసేన నాయకుడిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ పేరు చెప్పుకొని వైసీపీ పెద్దలపై విమర్శలు చేస్తే పార్టీ గుర్తిస్తుందనే అజ్ఞానంతోనే ఆ పార్టీ పరువు మరింత దిగజారుతుందని అన్నారు. రెడ్ క్రాస్ రక్త నిల్వలు భద్రపరచు గది ఏర్పాటులో ₹1 కోటి అవినీతి జరిగిందని చెప్పడం జనసేన నాయకుడికి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. చీపురుపల్లిలో పేద ప్రజలకి రక్త నిల్వలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అరబిందో ఫార్మా కంపెనీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 30 లక్షల వ్యయంతో ఈ బిల్డింగ్ నిర్మించారని తెలిపారు. ఇందులో ప్రభుత్వ నిధులు ఏమాత్రం లేవన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించడం జనసేన పార్టీ విలువలకి ఆటంకం కలగడం తప్ప వైసీపీకి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. విసిలిగి శ్రీనివాసరావు అని జనసేన ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కోసం మాట్లాడుతూ మా వైసీపీ పెద్దలైనటువంటి నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని, మధ్య జనసేన గారిని, అలాగే
ఇక్కడ మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ గారిని ఏవో మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఇందులో అక్రమాలు చేశారని, ₹1 కోటి గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చి అందులో 30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు, మిగతా 60-70 లక్షల రూపాయలు మా నేతలు ఏవో తిన్నారని చెప్పేసి ఆయన అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఆయన ఎందుకంటే ఆయన చదువు రాని వ్యక్తి, ఎటువంటి అవగాహన లేని వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడుతాడు విసినగిరి శ్రీనివాసరావు. కొద్ది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే, నాయకుల గురించి కానీ పెద్దల గురించి కానీ మాట్లాడేటప్పుడు కొద్ది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని మా ఉద్దేశం. పేరు బింజరి ఈమె హిందీలో మాట్లాడుతుంది. తొలుత ఈమెది ఒరిస్సా అని భావించారు. అయితే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం చైర్మన్ బాల సతీష్ మీడియా సమక్షంలో ఈమెతో మాట్లాడి కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ జిల్లాకు చెందిన మహిళగా భావిస్తున్నారు. మానసిక స్థితి బాగాలేక 10 ఏళ్ల కిందట ఎస్కోట సమీప బొడ్డవర గ్రామానికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ ఊరి చివర పాడుబడ్డ చీకటి గదిలో దుర్భర జీవితాన్ని గడుపుతూ వస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అక్కడకు చేరుకొని అక్కడ పోలీసుల సహకారంతో విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న ఆమె స్వయంగా వివరాలు చెబుతుంది. ఈ సందర్భంగా బాల సతీష్ ఆమె కుటుంబీకుల వద్ద చేర్చే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఇలాంటి వారి సమాచారం తమకు అందిస్తే వారిని బాగు చేసి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తామని మీడియాకు తెలిపారు. మండలంలో పోలీస్ వారుని అక్కడ లోకల్స్ మాకు ఫోన్ చేసి చెప్తే రెడ్ క్రాస్ సొసైటీకి మేము ఇమీడియట్లీ మా రెడ్ క్రాస్ వాలంటీర్ మురళి, అలాగే మా అంబులెన్స్ కేర్ టేకరు డ్రైవర్ని పంపించి ఈ అమ్మాయి బింజిరి అన్న అమ్మాయి ఖరగ్పూర్ జిల్లా వెస్ట్ బెంగాల్ నుంచి ఈవిడ ఎప్పుడు వచ్చిందో అక్కడికి తెలీదు, కానీ ఇవాళ తన ఊరు పేరు అది చెప్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో అక్కడ ఉంటుందంట, ఎవరికి ఏమీ తెలీదు. సో ఎవరైతే ఐడెంటిఫై చేసి మన దగ్గర తీసుకొచ్చారో తీసుకొచ్చిన తర్వాత మన షెల్టర్ హోమ్లో పెట్టి ఒక కొంచెం అబ్జర్వ్ చేసి ఇప్పుడు తన లాంగ్వేజ్లో హిందీలో మాట్లాడుతుంది. హిందీలో మాట్లాడి తన గురించి అన్నీ తెలుసుకున్నాం. రేపు ఈ అమ్మాయిని మళ్ళీ మేము ఎక్కడి నుంచే తీసుకొచ్చాం కొత్తవలస పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దామని ప్రపోజల్ పెట్టాం. కానీ ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసి ముందు ఏమైనా ట్రేస్ చేయగలమంటే ట్రేస్ చేసి ఇంకో 2-3 డేస్ ఇక్కడ ఉంచి ట్రేస్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎక్కడైనా అడ్మిట్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 1944 ముంబై పోర్టు పేలుడులో మరణించిన సిబ్బందికి నివాళులు అర్పించడం, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో నగరంలో ఈ నెల 14 నుండి అగ్నిమాపక సిబ్బంది వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక అధికారులు సర్క్యూట్ హౌస్ సమీప ఒక హోటల్లో అవగాహన కల్పించారు. అనూహ్యంగా అగ్ని ప్రమాదం సంభవిస్తూ మంటలు ఎలా ఆర్పాలి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి, ఫైర్ ఇంజిన్ సహకారంతో భారీ ఎత్తున చెలరేగే మంటలు ఎలా అదుపులోకి తేవాలి వంటి అంశాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై విద్యా సంస్థలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఉన్నది ఒకరోజు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఈ డిఫరెంట్ ప్రెమిసెస్లోని మనం ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ భాగంగా రోజుకు ఒక ప్రెమిసెస్ అనమాట. ఒకరోజు స్కూల్స్లోని, ఒకరోజు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లోని, ఒకరోజు హోటల్స్లోని, అలాగే రకరకాల పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్లోని మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం జరిగింది. ఈరోజు ఈ భాగంగా మన హోటల్స్లోని రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫైర్ ఇన్సిడెంట్ అనుకోండి, దాన్ని ఎలాగ ఆర్పాలి, ఆర్పిన తర్వాత ఆర్పుతూ ఉండి ప్యారలల్గా
ఈ రెస్క్యూ ఎవరైనా లోపల చిక్కుబడిపోయారు అనుకోండి, వాళ్ళు మనం ఎలా రెస్క్యూ చేస్తాము, సింపుల్ పద్ధతులే వీళ్ళకి ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ భాగం ఇక్కడ మొత్తం మన హోటల్స్ డిఫరెంట్ హోటల్స్ నుంచి కొన్నాను, ఆ సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళందరూ వచ్చారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే వీక్ష 2026 ఛాయాచిత్ర ప్రదర్శన టీఎల్ఎస్ సభా హాల్లో ప్రారంభమైంది. విశ్వవిద్యాలయానికి సంబంధించిన అరుదైన అపురూపమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన సుమారు 250 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఆయా సందర్భాల్లో విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ప్రముఖుల ఫోటోలతో పాటు వివిధ విభాగాల ఛాయాచిత్రాలను విద్యార్థులు తిలకించి గర్వంగా ఫీల్ అవుతున్నారు. విశ్వ కళా పరిషత్ 100వ పండుగలో భాగంగా తాజాగా తీసిన ఫోటోలు కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శనివారం సాయంత్రం వరకు కొనసాగే ఈ ఛాయా ప్రదర్శనను నగరవాసులు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు సందర్శించి విజయవంతం చేయాలని జర్నలిస్ట్ విభాగాధిపతి వినయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు రేపు కూడా ఈ వీక్ష ఎగ్జిబిషన్ ఉంటుంది. పబ్లిక్కి ఓపెన్గా ఉంటుంది. పబ్లిక్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ముఖ్య కారకులు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు. వారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఇక్కడున్న ఫొటోస్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలా మంచి ఫొటోస్ కలెక్ట్ చేశారని. ఈ ఫొటోస్లో ముఖ్యంగా మా ఆంధ్ర యూనివర్సిటీ పాత వైస్ ఛాన్సలర్స్ ఫొటోసు, వారు ఉంటున్న ఫస్ట్ అంటే సిఆర్ రెడ్డి గారు ఉన్న ఫస్ట్ ఇల్లు, ఆ ఫోటో కూడా గ్యాదర్ చేసి ఈ ఎగ్జిబిషన్లో పెట్టాము. ఇలాంటి రేర్ ఫొటోస్, అంతేకాకుండా క్యాంపస్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ హాస్టల్లో, లైబ్రరీలో, గ్రౌండ్లో ప్లే ఆడుకునేటప్పుడు ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టాము. నేను పబ్లిక్ కానీ యూనివర్సిటీ కమ్యూనిటీకి కానీ అందరూ వచ్చి ఈ ఫోటోగ్రాఫ్స్ని ఎగ్జిబిషన్ని వీక్షించి మాకు మీ కాంప్లిమెంట్స్ని కామెంట్స్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఎన్ని ఫోటోగ్రఫీస్ ఉంటాయి సార్? ఇవన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా బిల్లు ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి నేటి వరకు జగన్ మద్దతు పలుకుతూనే ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయంగా మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత జగన్దేనని తెలిపారు. మహిళల హక్కులు, సాధికారత, రక్షణ కోసం చట్టసభల్లో గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలై తీరాలన్నారు. దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న ఈ బిల్లు ఎట్టకేలకే కార్యరూపం దాల్చుతున్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలన సాగించారని గుర్తు చేశారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా పెంచడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల రక్షణకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ప్రతి అసెంబ్లీలోనూ, లోక్సభలోనూ, చట్టసభల్లో 33% సీట్లు మహిళలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పరిస్థితి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఈ దేశంలో జనాభాలో 50% మహిళలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మిక శక్తిలో 40% మహిళలు ఉన్నారు. అలాగే ఐటీ రంగంలో 34% మహిళలు ఉన్నారు. అలాగే విద్యా రంగంలోని, ఉద్యోగ రంగంలోని, వ్యాపార రంగంలోని అన్ని రంగాల్లో కూడా మహిళలు వాళ్ళ సత్తాని, సమర్థతను చాటుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ చట్టసభల్లో 14% దాటి మహిళలకి అవకాశం రానటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం. అలాగే జగన్ అన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమిస్తే అందులో 53% మహిళా వాలంటీర్లే ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు తీస్తే 51% మంది ఆడపిల్లలకే సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం.
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మీరు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి ఉందా, మహిళలకు రుణాలు ఉన్నాయా, మహిళలకు ఉద్యోగాలు ఉన్నాయా, ఆసరా అనేటువంటి పథకం ఉందా, మహిళలకు ఏమైనా చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఏ మహిళని కదిపినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ జాతీయ రాష్ట్ర కమిటీలో నూతనంగా నియమితులైన వారిని ఆ పార్టీ జిల్లా కమిటీ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించింది. కేక్ కట్ చేసి నూతనంగా నియమితులైన వారికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి మాట్లాడారు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నారా లోకేష్ నియమితుడి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర కమిటీ నూతనంగా నియమితులైన ప్రణవ్ గోపాల్, సుజాత, వానపల్లి గాయత్రి, రామ్మోహన్ నాయుడు, దాసరి శ్రీనివాసులను అభినందించారు. లోకేష్ కార్యకర్తలతో మమేకమవుతున్న తీరును కొనియాడారు. పార్టీని కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందనే దానికి ఈ నూతన కమిటీలో నియమితులైన వారే నిదర్శనమని తెలిపారు. తెలుసుకుని మరి ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన నారా లోకేష్ బాబు గారికి మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే అహర్నిశలు ఎప్పుడు కూడా పార్టీకి అందుబాటులో ఉంటూ మీరు అందరూ చూశారు. మనం కూడా నాకు పార్టీ సొంత ఇల్లు, ప్రభుత్వం కిరాయిల్లు అని చెప్తారు ఆయన ఎప్పుడు కూడా. ఎప్పుడు వచ్చినా రాత్రి 11 అయినా కూడా 12 అయినా కూడా ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడి పడుకుంటారు. మళ్ళీ ఏదో మిస్టేక్ కొంచెం మనందరికీ ఏదో సరిగ్గా ఇవ్వకపోవటం, లేకపోతే పదవులు నిర్లక్ష్యం చేయటం, ఇలాంటి సందర్భాల్లో కార్యకర్తలు అలగటం, అది యాక్టివ్గా పనిచేయకపోవటం, దానికి ఓటమి రుచి చూడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వరకు. అలా కాకుండా ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం ఉంది. మనందరికీ ఎప్పుడూ అవసరమే, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వాడు ఒక్కసారి గెలిపించినందుకే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఎక్కడ మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్స్లో ఆఖరి పరిస్థితికి వెళ్ళిపోయింది మన స్టేట్. అలాంటిది దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా కష్టాలతో కూడిన పని. ఆ పని కోసం ఇప్పుడు నిత్యం శ్రమిస్తూ ఉన్నారు. దక్షిణ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సూర్యభాగ్ జోన్ కార్యాలయంలో ఆయన పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పింఛన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలనే ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త పింఛన్లు, ఇల్లు మంజూరు కానున్నాయని తెలిపారు. వెంకటేశ్వర మెట్ట దేవస్థానం భూ సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. జీవీఎంసీ జోన్పూర్ కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతూ ఉంది. అందరి ఆశయాలు, అందరి కోరికలు ఒకటే: ఇల్లులు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పెన్షన్స్. ఇవి తప్ప, అంటే మౌలిక సదుపాయాలు తప్ప ఇంకోటి ఎవరు కూడా అడగట్లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఓల్డ్ సిటీ కాబట్టి మినిమంగా అవే ఉండాలి. అతి త్వరలోనే పెన్షన్స్ రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలాగే ఏవైతే బ్యాలెన్స్ ఇల్లు ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఆ ఇల్లులు, ఆ పెన్షన్స్, రేషన్ కార్డులు, వీటి మూడు మీద పూర్తి స్థాయిలో మనసు పెడతాం. మేజర్గా చాలామంది ఇక్కడ దేవస్థానం ఇష్యూ ఒకటి ఉంది. కొన్ని ప్రాంతాల్లో గత 10-15 సంవత్సరాల నుంచి ఎటువంటి కట్టడాలకు కానీ లేకపోతే చిన్న చిన్న పనులు కూడా చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ప్రాసెస్లో ఉంది. అది కూడా నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది చిరకాల కోరిక, ఈ నియోజకవర్గ ప్రజల కోరిక కాబట్టి అది కూడా త్వరలోనే క్లియర్ చేయబోతుంది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షునిగా నియమితులైన మహమ్మద్ నజీర్ను జగదాంబ మక్కా మసీద్ కమిటీ సభ్యులు సన్మానించారు. ముస్లిం మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా నజర్ మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ యావత్ ముస్లిం సమాజానికి శుక్రవారం అనేది మాకు సెంటిమెంట్. శుక్రవారం ఇవాళ నమాజ్ తర్వాత ఇవాళ విశాఖపట్నంలోని మక్కా మసీద్ అంటే యావత్ విశాఖపట్నం జిల్లాలో ఒక ప్రాముఖ్యత గల మసీదు. ఆ మసీద్ కమిటీ సదరైన ప్రెసిడెంట్ అయిన పెద్దలు మునీర్ గారు, అలాగే సెక్రటరీ అమీర్ జాన్ గారు, అలాగే మున్నా గారు మన పాత కమిటీ ప్రెసిడెంట్, అలాగే మన షరీఫ్ భాయ్ గారు లాయర్ గారు, మన చిన్న రెహమాన్ గారు, అలాగే ఇవాళ మన నమాజ్కి వచ్చిన జమాత్ మొత్తం, ఇవాళ నేను కూడా నమాజ్కి ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరి సమక్షంలో నన్ను వాళ్ళు ఈరోజు ఈ రకంగా గౌరవించుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. నేను కొంతమంది పేర్లు చెప్పి ఇంకోళ్ళు పేర్లు చెప్పలేదని అన్నదా భావించకుండా అందరూ నా కుటుంబ సభ్యులు అంటున్నా. ఇవాళ వాళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఈ సన్మానం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఇవాళ ముఖ్యంగా అధికారం ఉన్న ప్రభుత్వాన్ని పాలించే పార్టీ, నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ నన్ను జాతీయ ఉపాధ్యక్షుడిగా, పార్టీ అనేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అండమాన్లో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే జాతీయ పార్టీ అంటున్నాం. ఈ జాతీయ పార్టీలో నన్ను నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఉన్న సెంట్రల్ కమిటీలో, జాతీయ కమిటీలో నన్ను ఉపాధ్యక్షుడిగా ఒక ముస్లిం అయిన వ్యక్తిని నన్ను వేసినందుకు నా తరఫున, యావత్ ముస్లిం సమాజం, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ తరఫున, ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళ తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ సూచించారు. ఈ నెల 27న జరగనున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో నిర్వహణపై ఏయువిసి జిపి రాజశేఖర్, జేసీ గొబ్బెల విద్యార్థులతో కలిసి జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులతో ఏయు సెనేట్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా జరిగే ఏయు శతాబ్ది ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి సచిన్ టెండూల్కర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. It's rather easy, but we should not take it. Still, same amount of planning is required. We have kept the same set of officers who do this mobilization. Regular common public ni జిల్లా మొత్తం నుంచి తీసుకొచ్చి మొబైల్ చేసి వేరియస్ బస్సెస్ పెట్టి వాటిని కొలెక్ట్ చేసి పార్కింగ్ ఏరియా తీసుకొచ్చి ఎవరైతే చేసుకున్నారో ఆఫీసర్స్ దీనికి కూడా పెట్టాము. ప్లీజ్ యూజ్ దర్ ఎక్స్పీరియన్స్. మేక్ షూర్ మనకు నచ్చగా వచ్చేస్తారనేది కాకుండా ఫస్ట్ టు ఫస్ట్ మ్యాపింగ్, not 1 hour ahead of time. The program is starting at 4 is the tentative forum. By 2 p.m. everyone should be seated. If by 2 p.m. everyone should be seated, while lunch while arrival at 2 to 4 p.m. as per our information, 2 to 4 p.m. when they are seated, what are we going to do? There has to be some kind of engagement for them. Generally what we do typically, 2 stages, 22nd stage, cultural programs chestam. Most of you must have seen also. మనం on the dais కొన్ని program, I think on the dais it's the vice president or some of our chair, maybe do we need a side stage? How do we engage them? ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవం ముగింపు వేడుకల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి వర్సిటీ యాజమాన్యం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఉత్సవంలో భాగంగా ఏయు బోధనేతర సిబ్బందికి 2 రోజుల పాటు నిర్వహించే చెస్ టోర్నమెంట్ ఏయు ఆడిట్ ఆఫీస్ గేమ్స్ రూమ్లో ప్రారంభమైంది. ఈ టోర్నీలో 32 మంది అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని పై ఎత్తులు వేశారు. ఈ సందర్భంగా టోర్నీ కన్వీనర్ ఈస్కపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు.
ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు జరిగే చెస్ క్యారమ్స్ టోర్నీలో ఫైనాన్స్ ఆఫీసర్ మంజులాలాల్ డిప్యూటీ రిజిస్టర్ జె రత్నంలు ప్రారంభించినట్లు చెప్పారు. విజేతలకు త్వరలో అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ మరియు టీచింగ్ ఎంప్లాయీస్కి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులైనటువంటి జిపి రాజశేఖర్ గారు వారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా యొక్క ఆంధ్ర యూనివర్సిటీ వరల్డ్ గేమ్స్ రూమ్లో చెస్ అండ్ క్యారమ్స్ టోర్నమెంటు మరి మొదలుపెట్టాము. అందులో భాగంగా చెస్కి ప్రజెంట్ ఈరోజు 32 మంది పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలకు ప్రారంభించడానికి మా ఆంధ్ర యూనివర్సిటీ జాయింట్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ శ్రీమతి జె రత్నం గారు, అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ అయినటువంటి డిప్యూటీ రిజిస్టర్ గౌరవనీయులు శ్రీమతి మంజులా గారు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఈ యొక్క గేమ్స్ మొదలుపెట్టారు. ఈరోజు చాలా గేములు మొదలైంది. అయితే గెలుపొందిన విజేతలకు మరికొద్ది రోజుల్లో అధికారికంగా మా అధికారులు బహుమతి ప్రదానం చేస్తారు. మా స్పోర్ట్స్లో చాలామంది ప్రొఫెసర్స్ కూడా యాక్టివ్గా మరి వచ్చి పాల్గొంటున్నారు అన్ని విషయాల్లోనూ. అలాగే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క టోర్నమెంటు ఐక్యతగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ నెల 26 వరకు ఇలా సాగుతుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా అధికారులు చెప్పినట్టుగాను ఐక్యతగా ఉండి ఒక ఆర్గనైజర్గా అందరూ కలిసి ఈ యొక్క అన్ని రకాల డిపార్ట్మెంట్ వైజ్ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ వస్తున్నాము. రేపటి నుంచి చెస్ పోటీలతో పాటు షటిల్ టోర్నమెంట్ కూడా మిగతా టోర్నమెంట్ కూడా జరుగుతుంది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్. సభలు సమావేశాలకు వెళ్లేటప్పుడు సమయపాలన పాటించాలన్న గవర్నర్. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి. మన్యం జిల్లా విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలని పిలుపు. మహిళా రిజర్వేషన్ బిల్లును వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పష్టీకరణ. మానసిక స్థితి బాలేని మహిళను బాగు చేసిన విశాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. కుటుంబ సభ్యులు చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్న చైర్మన్ బాల సతీష్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.